There's a lot going on in London tonight. వైల్డ్ క్యాట్ ఇదొక బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్ అంట. ట్రైలర్ చూస్తే కొంచెం బాగానే అనిపించింది. మరి ఆలస్యం చేయకుండా ప్రైమ్ వీడియోలోకి వచ్చేసరికి చూడడం జరిగింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, పర్లేదు. ఇందులో 18+ సీన్స్ చెప్పుకునేంత లేవు, కానీ స్టార్టింగ్లో కొంచెం రొమాంటిక్గా కిస్ చేసుకుంటూ ఉంటారు బెడ్ మీద, కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది అంతే, ఇంకేం లేవు. స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది కూడా మీకు నచ్చితేనే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం పెద్ద టైం బాక్ అనిపించింది భయ్య. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఒక రిటైర్డ్ బ్లాక్ ఆప్స్ ఏజెంట్ కిడ్నాప్ అయిన ఫ్యామిలీ మెంబర్ని కాపాడడం, దీనికోసం ఓ దొంగతనం. ఈ స్టోరీతో అప్పట్లో టేకెన్, మొన్న జాన్ విక్, మన తెలుగులోనే బొచ్చుడున్నాయి. కనీసం చాట్ జీపీటీని అడిగిన ఓ 10 కొత్త కథలు రాసిచ్చేదేమో. ఆ ఫార్ములాను వాడి అసలు ఏమాత్రం లాజిక్ లేకుండా, అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా చాలా బోరింగ్గా తీశారు. ప్రతిసారి తెలుగు డబ్బింగ్ మూవీ రావడం, నేను ఎగేసుకొని చూడడం, బాగుంటే మీకు రికమెండ్ చేద్దాం అనుకోవడం, చూసి డిసప్పాయింట్ అవ్వడం, చెప్పడం, ఇదే పని అయిపోయింది. రిపీటే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇయర్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి మూవీస్, అన్నీ ఇలాంటివే వస్తున్నాయి. అసలు హీరోయిన్ ఫైట్ చేస్తుందా, లేక వేరే ఆవిడ ఫైట్ చేస్తుంటే ఈవిడ వచ్చి డబ్బింగ్ చెప్పిందా అనే ఒక డౌట్. ఫస్ట్ హాఫ్ ఏదో గన్స్, బుల్లెట్స్తో హడావిడి చేసి హమ్మయ్య యాక్షన్ మూవీరా బాబు అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్కి కూడా బోర్ కొట్టిందేమో. ఒకే అపార్ట్మెంట్లో పెట్టి సాగదీశాడు. కూతురు కిడ్నాప్ అయితే ఆ తల్లికి కంగారు, ఎమోషన్ ఉండాలి కదా. ఇక్కడేమో వాళ్ళ కూతురి మీద కంటే ఈ సినిమా చూసి టైం వేస్ట్ చేసుకుంటున్న మన మీదే మనకి ఎక్కువ జాలేస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అసలు ఈ మూవీలో చెప్పుకునేంత యాక్షన్ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం హడావడి, అక్కడక్కడ చిన్న బిట్స్ లాంటివి. ఇక లాస్ట్ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు, 1 hour 15 minutesకే మూవీ అయిపోయింది. అరే గంటన్నర సినిమా కదా, యాక్షన్ ఉంటుందేమో ఇంకా రిమైనింగ్ 15 minutes అనుకున్నా. ఏం క్లైమాక్స్ రా బాబు, గన్ పట్టుకుని గుడ్డిగా టపటపా కాల్చడం యాక్షన్ అయిపోద్దా? లూయిస్ టాన్ ఒక్కడే పాపం 2 కర్రలు పట్టుకుని గిరగిరా తిప్పుతూ కాస్త కష్టపడ్డాడు. మిగతాదంతా ఫుల్ సౌండ్ పొల్యూషనే, తలనొప్పి రావడం అయితే ఖాయం. క్లైమాక్స్ అయితే మరీ దారుణం. అబ్బబ్బా ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపించేలా ఉంటుంది. చార్లెస్ డాన్స్, అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ అండ్ ఆలిస్ క్రిగే లాంటి సూపర్ సీనియర్ను తీసుకొచ్చి ఏమాత్రం పసలేని ప్లాస్టిక్ విలన్స్గా మార్చేశారు. పాపం వాళ్ళు కూడా ఏదో అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు కదా అని వచ్చి మొహం చూపించి వెళ్ళినట్లు ఉంటుంది. కేట్ బికెన్సెల్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. మూవీ హై క్వాలిటీగా, హై బడ్జెట్ మూవీలా అసలు అనిపించదు. జస్ట్ ఒక చీప్గా, సిల్లీగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే వైల్డ్ క్యాట్ కాదు, ఇది ఒక సిల్లీ క్యాట్, స్లీపింగ్ క్యాట్. టైం వేస్ట్ చేసుకోవాలంటే ఈ మూవీని తప్పనిసరిగా చూడండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.